దయగల మా తండ్రి, దయ సంపన్నుడు నాయన, ఈ దయగల హస్తాలకి మమ్మల్ని మీకు సమర్పించుకుంటాము. ఈ కృపను బట్టి నాయన మమ్మల్ని ఇప్పుడు వరకు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క కార్యక్రమంలో నాయన ఈ నామానికి మహిమ తెచ్చుకునే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సంపూర్ణంగా నీ కృపలో భద్రపరచండి. మీ బిడ్డలైన మాతోనూ మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం అందరం. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభుకు మాటలు విందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటలు విందాం. గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎవరు కూడా అశ్రద్ధ వినొద్దు. ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు కనుక ప్రభు మాటలు శ్రద్ధ కలిగి వినవలసిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చూడండి, దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్న మాట. దేవుడు తన బిడ్డలతో తప్ప పక్కన వాళ్ళతో మాట్లాడతాడా? మాట్లాడగా. హల్లెలూయా. మంచిది. చిన్నది ఏంటిదంటే, మనం చేసేది ఏదైనా కానీ అది దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. నువ్వు పాడుతున్న పాట నిమిత్తమైనా, నువ్వు చేస్తున్న ప్రార్థన నిమిత్తమైనా, నువ్వు చేస్తున్న ఆరాధన నిమిత్తమైనా ఎవరికి రావాలి మహిమ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మహిమ ఎవరికి కూడా అర్హులు కాదు. హల్లెలూయా. కేవలం సజీవుడైన తండ్రి, మనం ఆరాధిస్తున్న దేవుడైనా ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. అందుకే దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్న మాట ఈరోజు కొంచెం వినండి. నేను చాలాసార్లు అనుకున్నాను, ప్రభు మహాకృపను బట్టి దేవుడు అవకాశం ఇవ్వకపోతాడా? స్తోత్రం, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభు మాట్లాడండి. చూడండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి రాసిన సువార్త మనలో ఉంటుంది. ఏమంటే 22వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. కాగా పిలువబడిన వారు అనేకులు. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ఈరోజు ఆయన తన బిడ్డలతో మాట్లాడుతున్న మాట, పిలువబడిన వారు అనేక మందిగా పిలువబడ్డారంట, కానీ దాంట్లో ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. హల్లెలూయా. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, పిలువబడతారు అనేక మంది. ఇప్పుడు మీరందరూ ఎవరు చెప్పండి అమ్మా? పిలువబడిన వారు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, పిలువబడిన వారు అనేక మంది చర్చిలో ఆయన ఆరాధించేవారు ఉంటారు, ఆయన్ని స్తుతించేవారు ఉంటారు, ఆయన గణపరిచేవారు ఉంటారు, ఆయన కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అనేకమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే పిలువబడిన వారే. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొంతమంది మాత్రమే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు బాగా వినండి. ఈరోజు ఇది ఎంత జాగ్రత్తగా వింటే అంత మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అనేక మందిని పిలిచాడు. నువ్వు పిలువబడినట్లుగా ఉంటున్నావు, కానీ ఎక్కడికి పిలువబడ్డారంటే, యేసే మందిరానికి వచ్చానయ్యా, దహించి దైవశక్తి మందిరానికి వచ్చానయ్యా అని వచ్చి చెప్పుకోవడం తప్ప, నువ్వు ఏర్పరచబడింది ఎప్పుడు?
దేవుడు ఈరోజు అదే మాట్లాడ ఆశపడుతున్నాడు. నువ్వు పిలవబడ్డావు మంచిదే, కానీ పిలవబడిన నీవు ఏర్పరచబడాలా. హల్లెలూయా. బాగా వినండి, ఏంటిదంట? పిలవబడిన నీవు ఏం చేయాలంట? ఏర్పరచబడాలా. పిలవబడేది అనేక మంది పిలవబడతారు, అందరు దేవుని భక్తులు కాదమ్మా. ఎవరయ్యా దేవుని భక్తులు? ఎవరయ్యా అంటే ఆయనలో ఏర్పరచబడిన వారు మాత్రమే. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పిలవబడ్డావు, కానీ నువ్వు దేవుడి సన్నిధిలో ఏర్పరచబడ్డావా? రక్షణ పొందావు, ఓకే మంచిదే, కానీ ఏర్పరచబడ్డావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట. అనేక మంది ఏమనుకుంటున్నారంటే, నేను రక్షణ పొందాను కదా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నేను చర్చిలో మంచి సింగర్ని కదా, నేను మంచి ఉపదేశకును కదా, అనేక మంది అనుకుంటున్నారు ఇవన్నీ. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పిలవబడ్డావు, కానీ నువ్వు ఏర్పరచబడ్డావా? హల్లెలూయా. ఏర్పరచబడిన వారు ఇద్దరు గురించి చెప్తాను నేను. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి? ఇద్దరు గురించి దేవుడు మాట్లాడుతాడు ఈరోజు. ఎందుకనంటే దేవుడు చెప్తున్న మాట ఎంతో విలువ కలిగినది. హల్లెలూయా. ఆయన మాట విన్న వారికి అది శక్తి పుట్టించిద్దంట. హల్లెలూయా. ఆయన మాటలో శక్తి దాగి ఉంటుందంట, ఆయన మాటలో ప్రభావం దాగి ఉంటుందంట. ఆ శక్తి ముందు ఏ శక్తి కూడా నిలవసాలదంట. అందుకని దేవుడు చెప్తున్న మాటలు ఈరోజు, నువ్వు పిలవబడ్డావు, కానీ దేవుడిలో నువ్వు ఏర్పరచబడ్డావా? ఈరోజు ప్రభు మాటలు బాగా శ్రద్ధ కలిగినండి. నేను అంటుంది ఏంటంటే, నువ్వు ఏర్పరచబడకపోతే పరలోక రాజ్యంలో నువ్వు ఏమాత్రం కూడా స్థానం నీకు ఉండదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఏర్పరచబడిన వారికి మాత్రమే, నేను ఎన్నుకున్న వారు మాత్రమే నా రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు చెప్తున్న మాటలు ఈరోజు వినండి శ్రద్ధ కలిగి. ఏం చెప్తుండే తెలుసా? నువ్వు పిలవబడ్డావు, కానీ నువ్వు ఏర్పరచబడ్డావా? ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు పిలవబడ్డావు మంచిదే, కానీ నువ్వు పిలవబడిన నువ్వేం చేయాలి తెలుసా? ఆయన ఏర్పాట్లకు రావాలి నువ్వు. హల్లెలూయా. ఎవరి ఏర్పాట్లకు రావాలా? దేవుని ఏర్పాట్లకు రావాలా. దేవుడు ఇద్దరు వ్యక్తులను ఎన్నుకున్నాడంట, ఏర్పాటు చేసుకున్నాడంట. వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒకటి దావీదు, రెండు సమూయేలు. దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దావీదుని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటిది? నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు పిలువబడ్డావు బాగానే ఉంది, నువ్వు క్రీస్తులో ఏర్పరచబడిన దానివేనా? నువ్వు ఏర్పరచబడిన వాడివేనే. నువ్వు ఏర్పరచబడితేనే ఆయన నేను ఒక పాత్రగా వాడుకుంటాడు ఆయన. లేకపోతే ఏ మాత్రం కూడా నీ వల్ల ఆయనకి మహిమ రాదు. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్న మాట, దావీదుని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయన. ఎంతోమంది తన అన్నలు ఉన్నారు, వాళ్ళు శూరులు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, కానీ వాళ్ళు ఎవరిని కూడా ఏర్పాటు చేసుకోలేదంట దేవుడు. బా హల్లెలూయా. వాళ్ళు కూడా పిలువబడిన వారు కాదా? ఒక దేవుడి సేవకులు పిల్లలా కాదా? కానీ వారు ఎవరు కూడా పిలువబడలేదంట, ఏర్పరచబడలేదంట. ఎవరు ఏర్పరచబడ్డారంటే దావీదు మాత్రమే ఏర్పరచబడ్డాడు. నేనంటున్న మాట ఏంటంటే, నువ్వు పిలువబడటం పెద్ద గొప్ప కాదు, నువ్వు ఏర్పరచబడాలా క్రీస్తులో. హల్లెలూయా. నువ్వు ఏర్పరచబడుతున్నావా? చూడండి, ఆ మాట చూడండి. సమూయేలు రాసిన చదువు. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 16వ అధ్యాయం నుంచి 6వ వచనం నుంచి చదువుదాం. ఒక్క నిమిషం. 16 చదవండి. పైనుంచి చదవండి, కొంచెం 9 నుంచి చదవండి. అప్పుడు యెషయాని పిలవగా
చెప్పి అతడు అందుకు సమూయేలు హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు మీరు బాగా గమనించండి. ఈరోజు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఈరోజు ఆయన తన బిడ్డలను ఏర్పరచుకోగల కారణం ఏంటంటే తన అన్నలు ఏమాత్రం కూడా అనేక మందిని ఆ ప్రవక్త దగ్గర తీసుకొచ్చి ఎదుట నిలబెట్టినప్పుడు ఎవరిని చూసినా కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే సమూయేలు కూడా ఆ పైన చదివితే ఉంటుంది ఏమంటే సమూయేలు చూసినప్పుడు ఇతడేనేమో దేవుడు ఏర్పరచుకుని వాడు ఇతడేనేమో అని తన ఎత్తును చూచి తన అందాన్ని చూచి అనుకున్నాడంట సమూయేలు. హల్లెలూయా హల్లెలూయా. అనుకున్నప్పుడు దేవుడు అంటున్న మాట ఇదిగో ఇతడు కాదు, ఇతను నేను ఏమాత్రం కూడా కోరుకోలేదు, ఇతను నేను ఏర్పాటు చేసుకోలేదు అని చెప్పినప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంకెవరున్నారంటే అయ్యా ఒకడున్నాడు కరసటాడు, అయ్యా చివడి వాడు ఒకడున్నాడు, అయ్యా వాడు గొర్రెలు కాస్తూ ఉంటాడు అని చెప్పినప్పుడు సమూయేలు అన్న మాట ఎందుకు తెలుసా, అతడు వచ్చే వరకు మేము దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే ఆయన ఏర్పాటు చేసుకోగల కారణం ఏంటిది? అందం కలిగిన వాడా? ఏమాత్రం అందం లేనివాడే. ఎత్తుగలవాడా? ఏమాత్రం రాదు. యుద్ధ సామాగ్రి కలిగిన వాడా? ఏమాత్రం కాదు ఆయన. కానీ దావీదుని ఏర్పాటు చేసుకోగల కారణం ఏంటిదంటే గల కారణం ఏంటిదంటే ఆయన చెప్తాను అది కూడా. గల కారణం ఏంటిదంటే ఆయన దేవునికి ఇష్టడుగా బ్రతికాడంట. హల్లెలూయా. అందుకనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు వాని పిలుపుగా 12 తోడుకొని వచ్చి ఎర్రని వాడును ఉండెను. అతడు రాగానే ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని సమూయేలుతో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు పిలవబడ్డావు కానీ దేవుళ్ళు ఏర్పరచబడ్డావు నువ్వు. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు వెళ్ళి వాడిని అభిషేకించు. నేనంటున్న మాట నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను దేవుడు పిలిచాడు కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? కొంతమందికి ఏర్పాటు ఉండదండి. కొంతమందికి కొన్ని మనమే ఇస్తుంటాం బిడుదలు. స్తోత్రం హల్లెలూయా. మనమే ఇస్తుంటాం కొన్ని. అసలు వాడికి అర్హుడా కాదా? అసలుకి వాడు దేవుని ఏర్పాట్లో ఉన్నవాడా కాదా? అవి తెలుసుకోవాలి మనం. దేవుని ఆత్మజ్ఞానం కలిగిన మనము వాడు సరిపోతాడా సరిపోడా ఇదిగో అది మనం గ్రహించాలి. అందుకే దేవుడు చెప్తున్న మాట సమూయేలు అయితే వాళ్ళు పై రూపాన్ని చూశాడు కానీ దేవుడైతే తన అంతరంగమును చూసిన దేవుడు. హల్లెలూయా. అందుకనే అంటున్న మాట ఇదిగో ఇతడే నేను కోరుకున్నవాడు, వెళ్ళి నువ్వు అతన్ని అభిషేకించు. హల్లెలూయా. దావీదుని ఏర్పాటు చేసుకోవాల కారణం ఏంటిది? నేనంటుంది ఏంటంటే దేవుడు కూడా నిన్ను ఏర్పాటు చేసుకోవాలంటే, దేవుడు కూడా నిన్ను పిలువబడిన నీవు దేవుళ్ళో ఏర్పాటు చేయబడాలంటే నీవు కూడా చదవండి అన్నమాట. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. తరువాత దావీదును మరియు ఆయన ఇతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే దావీదు ఏర్పాటు చేయబడగల కారణం ఏంటిదంటే ఆయన దేవునికి ఇష్టముగా బ్రతికిన వాడు. ఎవరికంట? మనుషులు కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు
నువ్వు ఏర్పాటు చేయబడాలంటే మనుషులు కాదు నువ్వు ఇష్టంగా బ్రతకాల్సింది. కొంతమంది మనుషులకి ఇష్టకరంగా బ్రతుకుతారు. నా ప్రభు అంటున్నాడు, ఆయన హృదయారాశ కలిగిన వాడు ఆయన అంటున్న మాట ఏందో తెలుసా? ఈరోజు ఏం చెప్తుందో తెలుసా? నీవు ఆయన ఇష్టానుసారంగా ఉంటేనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని ఏర్పాటు చేసుకోగల కారణం ఏంటిదంటే, ఆయన ఏదో గొర్రెలు కాసుకునేవాడు, భయభక్తుడని కాదు, ఆయన ఆరాధించేవాడని కాదు. ఏంటిదంట? ఆయనకి ఇష్టంగా బ్రతికాడంట దావీదు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పంటారా, ఆయన ఇష్టం చేసుకోలేదంట. బా, మనమా మన ఇష్టం చేసుకొని ఆ తర్వాత మిగిలితే దేవుడికి ఇస్తాం. హల్లెలూయా. ఏంటిది? దేవుని మందిరం కట్టాలంటే మొట్టమొదటి ఇచ్చింది ఎవరు తెలుసా? దావీదే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన తన ఇష్టం చేసుకోవడానికి రాలేదంటే ఈ లోకానికి. మనం వచ్చాం, మన ఇష్టం వచ్చినట్టు మనం నడిపించబడుతూ, మన కోరికలు తీర్చుకుంటూ, మనం ఇష్టం వచ్చినట్టు నడిపించబడుతూ, మనం ఇష్టం వచ్చినట్టు ఆరాధించుకుంటూ, మనం ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తుంటూ మన ఇష్టమే. అసలు దేవుడు ఏది ఇష్టం? దావీదంట దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడంట. నువ్వు దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? దేవుడిని చూసినప్పుడు ఇష్టపడుతున్నాడు నేను. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకోగల కారణం ఏంటిదంటే, మొదటిగా ఆయన దేవుని ఇష్టపడ్డాడు. దావీదుని ఇష్టపడగల కారణం ఏంటంటే, ఆయన ఇష్టం చేసుకోలేదంట, దేవుడి ఇష్టం ఏదో తీసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా దావీదు చెప్తుంది, దావీదుకి ఉన్న లక్షణం ఏదో తెలుసా? ఎవరి ఉద్దేశాలంట? మన ఉద్దేశాలు కాదంట, మన ఆలోచనలు కాదంట, దేవుని ఉద్దేశాలు ఏంటిదో, దేవుని తలంపులేదో అవి నెరవేర్చువాడంట. హల్లెలూయా. నా ప్రభు అంటున్నాడు, నిన్ను పిలిచింది ఎందుకు తెలుసా? నేను ఏర్పాటు చేయడానికి దేవుడు నిన్ను పిలిచింది. నువ్వు ఆయన ఏర్పాటులో ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడికి ఇష్టంగా బ్రతకాల. రెండోదిగా నీ ఆలోచన చేయకూడదంట. ఎవరు ఆలోచన చేయాలా? నీ ఆలోచన చేసుకుంటే నేను ఏర్పాటు చేసుకోడు ఆయన. నిన్ను పిలుచుకున్నందుకు అందుకు కాదు, ఆయన ఇష్టం చేయడానికి నిన్ను పిలుచుకుంది. ఎవరు ఇష్టం చేయడానికి? ఇప్పుడు అట్ట కాదు, మనుషులు ఇష్టం. దేవునికి స్తోత్రం. ఏమనుకోవద్దు, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటిదంటే ఈరోజు నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులకి ఇష్టకరంగా బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ప్రతి ఒక్కరు బ్రతికెట్టుంది తెలుసా? మనిషి ఏమని అనుకుంటాడేమో, వాడిని గద్దించటం మానేసి వాడిని పోగొట్టడం ఎక్కువైపోయింది. ఇది దేవుని ఇష్టమా? కాదే. దేవుని ఉద్దేశమా? ఇది కాదు. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏందంటే, ఈరోజు నిన్ను పిలిచింది ఎందుకు తెలుసా? ఎందుకు పిలిచాడంటే, నిన్ను ఆయన ఏర్పరచుకోవడానికి నిన్ను పిలిచాడు. నువ్వు పిలవబడిన నీవు ఏర్పరచబడాలా. నువ్వు ఏర్పరచబడాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే, దేవునికి ఇష్టడిగా నువ్వు ఉండాలా. రెండోదిగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా ఉన్నాడంటే దావీదు. నువ్వు ఎవరి ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా ఉన్నావు? నీవు మనుషులు చెప్పినట్టుగా నడిపించబడుతున్నావు. నీవు మనుషుల ఉద్దేశాలు, మనుషుల తలంపులు, ఇదిగో ఇది చేస్తే ఆ బిడ్డ ఇదేంటి చాలా మంచి స్తోత్రం, మంచిది కలుగుగా. కొంతమంది ఎట్లా చేస్తారంటే, ఇది అమ్మ ఏమనుకోద్ది స్తోత్రం, ఏంటిది మా పాస్టర్ గారికి బాగా తింటాడు స్తోత్రం. ఎవరికి ఇష్టం? దేవునికి స్తోత్రం. లాస్ట్ ఒకటి ఇస్తాను, దేవునికి స్తోత్రం. ఇంకా మంచిది, మా వాడికి ఏం పెట్టట్లేదంట. హల్లెలూయా. వెనకాల సిగ్నల్ ఇస్తాను, మంచిది. హల్లెలూయా. నిజంగా అండి, కాడికి లోకంలో ఏమైపోయిందంటే, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చేవారు ఎవరు కూడా కనిపించట్లా. మనుషుల ఉద్దేశాలు చేయాలని, ఏదో ఒక పాస్టర్ వచ్చాడని ఆ పాస్టర్ తిరగడాలని, ఇదిగో ఇంకో పాస్టర్ వచ్చాడని ఆ పాస్టర్ పొగట్టము, ఆ పాస్టర్లే పొగుడుతున్నారు కానీ ఆ పాస్టర్లు చెప్పింది చేస్తున్నారు కానీ దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు ఎవరు కూడా లేకుండా పోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఏర్పాటు చేసుకోవాలంటే, దేవుని ఏర్పాట్లు నువ్వు ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటిదంటే, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాల. దేవుడిని చూస్తే ఇష్టపడాలైనా. రెండోదిగా నీ ఉద్దేశాలు ఏమాత్రం కూడా నెరవేర్చబడకూడదు. కేవలం దేవుని ఉద్దేశాల ప్రకారమే నీ జీవితం ఉండాలా.
అప్పుడే ఆయన రాజ్యంలో నువ్వు నిలిచి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో దావీదు ఎందుకు దేవుడికి ఇష్టడిగా బతికాడు తెలుసా, ఎందుకు ఆయన ఉద్దేశాలు చేశాడు తెలుసా? ఏమాత్రం కూడా నేను అంటుంది ఏంటంటే, ఆయన ఉద్దేశాలు చేయలేదంట దావీదు, ఆయన ఇష్టం చేయలేదంట. ఎవరిష్టం? ఎప్పుడు చూసినా అవి ఏం తీసుకోవటం? ప్రభుని ఆరాధించటం. హల్లెలూయా, ప్రభుని స్తుతించటం. ఆ గొర్రెలు కాసుకునే ఆయన్ని ఏం చేశాడు దేవుడు? ఒక రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. గల కారణం ఏంటిదంటే, ఏర్పాటు చేయబడిన వారు ఏమవుతారు తెలుసా? అభిషేకించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పిలువబడ్డావు కానీ ఏర్పరచబడుతున్నావా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు తెలియదు, కానీ నా ప్రభు నీతో మాట్లాడని ఆశపడ్డాడు. ఏమని తెలుసా? నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు చెప్పండి. ఎందుకు పిలిచాడు నేను దేవుడు? నేను ఏర్పాటు చేసుకోవడానికి. ఆయన ఏర్పాట్లు నువ్వు ఉండాలంటే ఆయనకి ఇష్టంగా బ్రతకాల. రెండోది, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వాడిగా నువ్వు ఉంటేనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. లేకపోతే నేను ఏర్పాటు చేసుకోడు. నువ్వు అసలు దేవుని రాజ్యానికి అర్హుడివే కాదు. ఈ లోకానికి వచ్చింది నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మన అవసరాలతో ఉంటాయి. దేనికి అవసరం? దీనికోసం ఒక అవసరం, తినడానికి అవసరం. అవునా? అదేనా అవసరం అంటే? కట్టుకోవడానికి బట్ట, తినడానికి అన్నం, ఉండడానికి ఇల్లు. అది కూడా స్తోత్రం. రెంటిల్లు కూడా ఉన్నాయిలే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు అంటున్నాడంటే, నువ్వు ఏర్పరచబడింది నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి. నువ్వు పిలువబడింది అందుకు కాదు ఈ సంఘానికి. నువ్వు పిలువబడింది అందుకు కాదు ఈ సంఘానికి. ఎందుకు పిలువబడ్డావు అంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి నిన్ను పిలిచాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నావు, పిలిచాడు. కానీ ఆయన ఏర్పాట్లు నువ్వు లేకుండా పోతున్నావు. ఆయన ఏర్పాటు ఏంటిది అంటే, ఆయనకి ఇష్టంగా బ్రతకడమే ఆయన ఏర్పాటు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఉంటేనే ఆయన ఏర్పాటు. అప్పుడు నిన్ను దేవుడంట, దావీదుని, ఇదిగో ఇతనే నేను కోరుకున్నవాడు, ఇతనే నేను కోరుకున్న వ్యక్తి, ఇతను వెళ్ళి అభిషేకించినవో. హల్లెలూయా. ఇతను నేను ఒక పాత్రగా వాడుకుంటాను. నేను అభిషేకించడానికి గల కారణం, అభిషేకం రావడానికి గల కారణం ఏంటిదంటే, చాలామంది అంటారు ఏంటంటే, అయ్యా దేవుని అభిషేకం, నేను చెప్తుంది ఏంటంటే, ఛాన్సాలు చెప్తాను ఏంటంటే, దేవుని ఏర్పాటు నీకు బయలుపరచబడాలన్నా, దేవుడిని ఎందుకు ఎన్నుకున్నాడో అది తెలియపరచబడాలన్నా నువ్వు ఖచ్చితంగా అభిషేకించబడాలా. హల్లెలూయా. ఏమవ్వాలా? అభిషేకించబడాలా. నువ్వు అభిషేకించబడాలంటే మొట్టమొదటిగా దేవుడికి ఇష్టంగా బ్రతకాలా. రెండోదిగా నీ ఉద్దేశాలు చేయకూడదు. ఇంకా దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడిగానే ఉండాలి నువ్వు. అప్పుడు దేవుడిని అభిషేకించి నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు దాకా నీకు ఏమాత్రం నీ ఏర్పాటు తెలియదు, నువ్వెందుకు పిలువబడవో తెలియదు. నేనంటున్నాను ఈరోజు, నువ్వు ఏర్పరచబడిన దానివే కదా, ఏర్పరచబడిన వాడివే కదా. నేను ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు నీకు తెలుసుకోవాలి ఆశ లేదా? అమ్మ చెప్పండి. ఆశను వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నేను తెలుసుకోవాలా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరన్నా అంటే సగమే తిని మాకెందుకులే, ఏదో బాప్తీసం తీసుకొని పోతాంలే. నేనంటుంది ఏంటంటే, నువ్వు ఎందుకు ఏర్పాటు చేయబడ్డావో తెలియకపోతే వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మీరు బాగా వినండి. పిలవబడ్డావు కానీ దేవుళ్ళు నువ్వు ఏర్పరచబడాలా. నువ్వు బాప్తీసం తీసుకున్నావు, మారు మనసు పొందావు, నాకు అవసరం లేదు. నువ్వు ఏర్పరచబడ్డావా? అనేక మంది కూడా బాప్తీసాలు తీసుకొని ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. బాప్తీసాలు తీసుకొని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళ? అమ్మ చెప్పాలా? ఉన్నవాళ్ళ? ఎవరు దేవుడి ఏర్పాట్లో ఉన్నవారంటే, ఆయన ఇష్టంగా ఎవరు ఉంటారో వాళ్ళని దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు. రెండోది, ఆయన ఉద్దేశాలు చేస్తారు. అప్పుడంట దేవుడు వారిని అభిషేకిస్తాడు.
నేను ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, అభిషేకించబడిన వారు మాత్రమే దేవుడి ఏర్పాట్లో ఉన్నవారు. ఆమేన్. అర్థమవుతుందా? అభిషేకించబడిన వారు మాత్రమే దేవుని ఏర్పాట్లో ఉన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆయన చేత పిలవబడిన నీవు ఖచ్చితంగా ఏర్పాటు చేయబడాల. ఏర్పాటు చేయబడిన నీవు ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా దేవునికి ఇష్టంగా బ్రతకాలి నువ్వు. రెండోదిగా నీ ఉద్దేశాలు కాదు, నీ తలంపులు కాదు, నీ వ్యవహారం కాదు చేయాల్సింది, దేవుడి ఆలోచనలు నెరవేర్చే బిడ్డగా నీవు ఉండాలా. అప్పుడు దేవుడు అంట నిన్ను అభిషేకించి నేను ఒక పాత్రగా ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా దేవుడు చెప్తున్న మాట ఈరోజు, నేను ఎందుకు పిలువబడ్డావంటే ఎవడో గుర్తుపెట్టుకో. నేను పిలువబడింది ఎందుకు తెలుసా? నా తండ్రి ఇష్టం చేయడానికి. నేను పిలువబడింది ఎందుకు తెలుసా? ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి. అప్పుడు దేవుడు నన్ను ఎన్నుకుంటాడు, అప్పుడు నన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు. నేను ఇప్పుడు కూడా గొప్ప సాక్షి చెప్పాలంటే, నేను చాలాసార్లు అనుకున్నాను ఏంటంటే, నేను ఎవరిని ప్రభు అసలుకి నేను వాక్యం చెప్పేది ఏంది, నేను మాట్లాడేది ఏంది నాయన అని చాలాసార్లు అనుకున్నాను నేను. ఎందుకనంటే చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఏర్పాటు చేసుకోనంట ఆయన నేను ఒక పాత్రగా వాడుకోవాలని ఆశపడతాడంట. హల్లెలూయా. రాజు అయిన తర్వాత రాజ్య పరిపాలన ఎవరికి ఇచ్చాడు తెలుసా? దావీదుకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వెందుకు పిలువబడ్డావు? నువ్వు కాదు, అనేక మంది పిలువబడ్డారు, కానీ దేవుళ్ళు నువ్వు ఏర్పరచబడ్డావా? ఏర్పరచబడిన వాడు మొట్టమొదటిగా దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. రెండవదిగా ఎట్లా బ్రతుకుతాడంట? ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడుగానే ఉంటాడు. హల్లెలూయా. అందుకని నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు? నువ్వు ఏర్పరచబడుతున్నావా? ఆలోచించండి. ఈరోజు నువ్వు పిలవబడ్డావు, మంచిదే. నేను ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, నువ్వు పిలవబడ్డావు, కానీ దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావా? నువ్వు ఏర్పాట్లు లేకపోతే నిన్ను దేవుడు ఏమాత్రం కూడా అభిషేకించలేడు, నిన్ను ఒక పాత్రగా వాడుకొనలేడు. హల్లెలూయా. రెండవదిగా చెప్తున్న మాట ఏంటంటే, సమూయేలు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. హల్లెలూయా. ఎవరు సమూయేలు అంటే? ఏలీ దగ్గర పరిచారకుడిగా పనిచేస్తున్నవాడు. ఎవరుమా చెప్పాలా? ఏలీ దగ్గర ఎట్లాగా పరిచారకుడిగా పనిచేస్తున్నవాడు, చిన్నవాడు, బాలుడు. ఆ సమూయేలుని ఏర్పాటు చేసుకోగల కారణం ఉంటుందండి. నేను దేవుడు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక కారణం ఉంటుంది, దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఒక కారణం ఉంటుంది. ఆయన ఏమాత్రం కూడా ఊరకనే నిన్ను పిలవలేదు దేవుడు, నేను ఒక పాత్రగా వాడుకోవాలని నిన్ను పిలిచాడు దేవుడు. కానీ నీవు ఆయన ఏర్పాట్లు లేకుండా పోతున్నావు. అందుకని సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బాలుడైన సమూయేలే. ఏలీ కుమారులు పాపం చేసి మరణానికి గురయ్యారు వాళ్ళు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? సమూయేలు అంట, ఆ మాట చదవండి, మొదటి సమూయేలు ఉంటుంది, 2వ అధ్యాయము 26వ వచనం చదువు. బాలుడగు సమూయేలు ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకోగల కారణం అంటే, అక్కడ యెహోవా దయనొందిన వాడు సమూయేలు, మనుషుల దయనొందిన వాడు సమూయేలు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, సమూయేలుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దావీదుని ఎందుకు ఏర్పాటు చేసుకుని చెప్పండి. దావీదుని ఏర్పాటు చేసుకోగల కారణం చెప్పండి అమ్మ, చెప్పాలా? దేవునికి ఇష్టానుసారంగా బ్రతికాడు కనుక ఏర్పాటు చేస్తాడు. రెండోది, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు కనుక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నేనంటుంది ఏంటంటే, నిన్ను ఏర్పాటు చేసుకోవాలన్నా, నిన్ను అభిషేకించాలన్నా, నీవు ఆయనకి ఇష్టంగా బ్రతకాలా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలా. హల్లెలూయా. ఇక్కడ సమూయేలులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకోగల కారణం ఏంటిదంటే, ఇప్పుడు చదవండి ఆ మాట, 34 వచనం చదవండి. 2:34 వచ్చాను.
ఆ, 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 ఆ. మరణమవుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుడిని నేను నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకోగల కారణం ఏంటిదంటే, తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను యాజకుని నేను నియమించాను. హల్లెలూయా. ఇక్కడ ఏలీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో నేను ఒకరిని ఏర్పాటు చేసుకుంటున్నాను, వాడు నాకు నమ్మకమైన వాడు. హల్లెలూయా. సమూయేలు ఎటువంటి వాడంట? దేవునికి నమ్మకమైన యాజకత్వము చేసిన వాడు, నమ్మకమైన వాడు సమూయేలు. రెండవదిగా సమూయేలులో ఉన్న ప్రత్యేకత ఏం తెలుసా? ఆ కింద ఉంటుంది ఏంటంటే, అతడు యాచనను బట్టి, ఆలోచన బట్టి తనకు అనుకూలముగా ఉన్నవాడు. హల్లెలూయా. ఎవరికి అనుకూలంగా ఉన్నవాడు? దేవునికి, దేవుని ఆలోచనలకి అనుకూలంగా ఉన్నవాడు. మనుషుల ఆలోచనలకి, అబ్బా దేవునికి స్తోత్రం, ఏంటిదంట? దేవుని ఆలోచనలకి అనుకూలంగా ఉన్నవాడు సమూయేలు. మనము కొంతమంది ఎట్లా ఉంటారంటే, మనుషులకు ఆలోచనలకు అనుకూలంగా ఉంటారు. హల్లెలూయా. ఇది ఇక్కడ ప్రభు చెప్తున్న మాట కూడా మీరు బాగా గమనించండి. సమూయేలుని ఎందుకు ఎన్నుకున్నాడంటే, అతడు నమ్మకమైన వాడు. ఎవరికి? దేవునికి నమ్మకమైన వాడు, సేవకుడికి నమ్మకమైన వాడు. కనుక దేవుడు అతనిని అభిషేకించాడంట. హల్లెలూయా. రెండోదిగా ఆయన ఎటువంటి వాడు తెలుసా? దేవుని ఆలోచనలకు అనుకూలంగా నడిపించబడిన వాడు. ఇప్పుడు ఎవరి ఆలోచనలకి నడిపించబడుతున్నాడు తెలుసా? మనుషుల ఆలోచనలో. దేవుడు ఆలోచన తీసుకునేదే లే, మన ఆలోచనలే. అక్క ఏం చేద్దాం రేపు? చేసేయి. స్తోత్రం. హల్లెలూయా. ఏంటిది చేసేది? నాకు తెలియకూడదు ఏం చేసేది. నీ ఇష్టానుసారంగా చేసుకోవడానికి కాదు నిన్ను ఏర్పాటు చేసుకుంది. సమూయేలంట ఆయన ఆలోచనలకు అనుకూలంగా ఉంటాడంట. ఎవరి ఆలోచనలకి? మనుషులు ఎన్నైనా చెప్పని, విశ్వాసులు ఎన్నైనా చెప్పని, కానీ దేవుడి ఆలోచనే ఉంది. హల్లెలూయా. ఏం ఆలోచనమ్మా? ఇప్పుడు నేను వచ్చాను అనుకో, జెనిబాబు అది కాదయ్యా, ఇది చేయాలయ్యా అంటాను నేను. సరేనా అంటాడు. రెండోది ఏం చేస్తాడు? అసలు దేవుడి ఆలోచన ఏముంది చూద్దాం, ఎట్లా ఉండాలా, అది ఆలోచన అంటే. ఎవరో చెప్పింది చేయటం కాదు, పెద్ద గొప్ప పని కాదు. ఏంటిది? ఎందుకని నా దేవుడు చెప్తున్న మాట ఈరోజు, ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? నేను అనుకున్నాను ప్రభా, అంటే ఎప్పుడో దేవుడు ఈ మాట ఇచ్చాడు నాకు. ఈ మాట ఇగానే నేను అడగకూడదయ్యా, ఈ మాట మాత్రం యథార్థంగా చెప్తున్నాను. నేను అడగను జెన్నిబాబుని, అయ్యా ఒక ఆదివారం వాక్యం ఇరా నాయన అయ్యగారు అని చెప్పి అందాం అనుకున్నాను. మళ్ళీ లోపల ఒక మనసు ఏం చేసా, నన్ను చెప్పన్నాగా వాక్యం వెళ్ళి నువ్వే పిలుచుకో, నేను మాత్రం జెన్నిబాబుని అడగను. ఆమేన్. ఏంటిది? నేను మాత్రం జెన్నిబాబుని అడగను, నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడు చెప్తాను. నేను అనుకున్నాను ఈ మాట, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి దేవుడు కృప ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీ అందరికీ. నువ్వు పిలవబట్టం పెద్ద గొప్ప కాదమ్మా, నువ్వు ఏర్పరచబడాలా. ఆయన ఏర్పాట్లో ఉన్నవారు మొట్టమొదటిగా ఎట్లా ఉండాలి తెలుసా? ఆయనకి ఇష్టంగా బ్రతకాల, ఆయన ఆలోచన ప్రకారం నడిపించబడాల. సమూయేలు అయితే ప్రభుకు నమ్మకమైన వాడు. రెండోదిగా సమూయేలులో ఉన్న క్వాలిటీ ఏందో తెలుసా? ఆయన ఆలోచనలకు అనుకూలముగా నడిపించబడిన వాడు సమూయేలు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా సమూయేలులో ఉన్న ప్రాముఖ్యం ఏంటి తెలుసా? ఆయన యాచించేవాడు. యాచించడం అంటే చెప్పండి, మూసేసేలే. యాచించడం అంటే చెప్పండి, ప్రార్థన చేయటం.
ఏదొచ్చినా కానీ ప్రభు సన్నిధిలో మొర్రపెట్టేవాడు సమయంలో. ఏదైనా రాని, సంఘంలో ఏదైనా సమస్య రాని, లేకపోతే పలానా ప్రాంతంలో స్వార్థ పెట్టడానికల్లా కానీ ఏదైనా కానీ మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో యాచన చేసేవాడంట. దేవుడు ఏమి చెప్తే అది చేసేవాడు సమయంలో. మన ఆలోచనలు ఎట్లాగుండి అంటే మన ఇష్టానుసారంగా నడిపించబడుతుంది. నేను చెప్తాను, ఈరోజు నీకు బాగుండొచ్చు, నీ వల్ల నేను ఉదయం ఒక చిన్న షాట్ విన్నాను, నీ వల్ల అంటే దేవునికి అవమానం రాకూడదు. ఏం రాకూడదు? అవమానం రాకూడదు. నేను ఇప్పుడు కూడా చెప్తాను ఏంటంటే, ఏలి ఒకవేళ ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడి అగ్ని దిగిరాకపోతే అక్కడ ఎవరికి పోద్ది? వీళ్ళ దేవుడు నమ్మదగిన దేవుడు కాదు, గొప్పవాడు కాదని అక్కడ ఏమవుతుంది దేశా? షేమ్ అయిపోద్ది. అందుకని దేవుడు ఏం చేసేది దేశా? ఏలియా ప్రార్థన విని ఆయనంట అక్కడ దేవుడికి మహిమ రావాలని ఆయనే ఏంటంట అగ్ని కురిపించాడు. హల్లెలూయా. నేనంటున్న మాట ఏంటంటే, నాకు ఈరోజు తగిలిన ఆ మాట. నేను కూడా మొన్న మా అయ్యగారు నిన్న వాక్యం ఇస్తున్నాడు, స్తోత్రం. మొన్నే ఆ పాట పాడాడు, మహిమా నీదే ఘనత నీ. ఆ పాట పాడినప్పుడు వాక్యం చెప్పన్నాడు, నేనేం చెప్పాలనుకుంటా కూర్చున్నా. దాంట్లోంచి ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే, ఆ మాట చెప్పాలనుకున్నాను. ఆ మాట ఎందుకు తెలుసా? నీ వలన ఆయన మహిమ తెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వలన ఆయనకి మహిమ రావాలి, అందుకే నేను ఏర్పాటు చేసుకుంది. నీ వల్ల ఆయనకి అవమానం రాకూడదు, నీ వల్ల ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపరచబడకూడదు. నిన్ను ఆయన మహిమ గల పాత్రగా వాడుకోవాలనే నేను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఏలియాని ఏర్పాటు చేసుకోగల కారణం ఏంటంటే, ఏలియాని మహిమపరుస్తున్నారు. ఏలియా దేవుడే మా దేవుడిగా. ఎవరికి వచ్చింది మహిమ? దేవుడి నుంచి ఏలియాకు వచ్చింది మహిమ. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని మహిమపరచడం ప్రారంభించారు? ఆ పాటలో నాకు నచ్చింది ఏంటంటే, ఆయన మహిమంట తన సేవకులకి ఇచ్చారంట మహిమ. హల్లెలూయా. ఆ సేవకులు మహిమ పొందడం కల కారణం ఏంటిదంటే, దేవుడు తన మహిమనంతా తన సేవకులకి అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకని నా ప్రభు చెప్తున్న మాట, ఈరోజు నువ్వు ఏర్పాటు చేయబడ్డావా? ఆయన ఏర్పాట్లో ఉన్నావా? నిజంగండి నేను చెప్తున్న మాట, ఆయన ఏర్పాట్లో ఉన్నవారు ఎన్నింటికి వస్తారు తెలుసా? ఇది కూడా క్రమమే. 10 గంటలకు వస్తారు, 10:30కి వస్తారు క్రమము. మనం ఎన్నింటికి వస్తున్నాం? చిన్నగా ఆరుకొని ఈరుకొని. నేనంటుంది ఏంటంటే, పిలవబడ్డం అంతే, స్తోత్రం. రేపు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే, ఎవరైతే ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఏర్పరచబడి ఉంటారో కనురెప్ప బాటలు ఎత్తబడతారు. హల్లెలూయా. ఎవరు? కనురెప్ప బాటలు ఎత్తబడేవారు ఎవరు తెలుసా? ఏర్పరచబడిన వారు మాత్రమే, పిలవబడిన వారు కాదు. అమ్మా అర్థమైందా? ఎవరంట ఎత్తబడేది? దేవుళ్ళు ఏర్పరచబడిన వారు మాత్రమే కనురెప్పబాటులో ప్రభు మహిమను ధరించుకొని మధ్య ఆకాశానికి వెళ్ళిపోతారు. కనురెప్పపాటులో ఎడబడిన వాళ్ళంతా, అయ్యా మేము కూడా ప్రార్థనకు వచ్చిన వాళ్ళవి కదా, చర్చి కట్టించింది మేమైనాయ్యా, చర్చి కట్టు, ఏమన్నా చెయ్యి, నువ్వు ఏర్పాటు చేయబడకపోతే సున్నా. హల్లెలూయా. నేనంటుంది ఏంటంటే, చాలామంది ఒక భ్రమ అండి, చాలామందికి ఒక భ్రమ ఉంటుంది. ఏం భ్రమ తెలుసా? ఏం భ్రమ అంటే, దేవుడికి ఇది ఇచ్చా కదా, నాకు ఇదని చేస్తలే, ఎవడు చేసేది. నువ్వు ఏర్పాటు లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకుండా నువ్వు ఎంత కానుకలు ఇచ్చిన ఎందుకు ఆయనకి? అసలు అవసరం లేదు ఆయనకి. నీ బ్రతుకు మార్చుకోకుండా, నువ్వు దేవుని ఉద్దేశాలు చేయకుండా, దేవునికి నమ్మకంగా బ్రతకకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండి ఎంత కానుకిస్తే ఏం ప్రయోజనం? నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నవాడువా? నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు ఎవరు? ఎవరంటే ఆయనకి ఇష్టంగా బ్రతికిన వారు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడు ఆయన ఏర్పాట్లో ఉన్నవాడు. ఆయనకి నమ్మకంగా బ్రతికినవాడు, ఆయన ఆలోచనలు అనుకూలంగా నడిపించబడినవాడు, ఆయనకి యాచించేవాడు, ఆయన ఏర్పరచుకున్నవాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాటలన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే,
నా మాట గుర్తురాలో, నాకు అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు చెప్తాడంటే, ఇదిగో ఏర్పరచబడిన వారంట నీతి గల ఆ సింహాసనం మీద చేర్చుకుంటా అంట. ఆ మాట ఒకటి ఉంటుంది. హల్లెలూయా. నా ప్రభు చెప్తున్న మాటలు ఈరోజు, నువ్వు ఎందుకు ఏర్పరచబడ్డావో తెలుసుకో. ఈరోజు నువ్వు ఏర్పరచబడాలంటే నువ్వు కూడా దేవుడి చేత అభిషేకించి, నేను ఇప్పుడు కూడా చెప్తానండి, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏర్పాటు చేయబడ్డావంటే నువ్వు అభిషేకించబడి ఉండాలా. అందుకే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది 13వ వచనంలో, ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలు. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎవరు? చర్చికి రావటం పెద్ద గొప్ప కాదు. ఆమేన్. అమ్మా కొంచెం బాధ అయినా వినండి, కొంచెం బాధ వేస్తుందా? ఏం పర్లా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బాధపడితే ఆ రోజు సుఖపడతారు అక్కడ. హల్లెలూయా. అందుకని నా ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు ఎవరంట? కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? ఆ కొందరిలో నువ్వు ఉన్నట్టయితే నువ్వు అభిషేకించబడాలా. హల్లెలూయా. నువ్వు అభిషేకించబడాలంటే మొదటిగా దేవుడికి ఇష్టంగా బ్రతకాలా. ఆ రాయబడినదే కదా అన్నమాట. అదే కదా. ఏమిటి? దావీదుని అభిషేకించడానికి సమయాలు వచ్చినప్పుడు దావీదుని ఎందుకు అభిషేకించారంటే అతడు నాకు ఇష్టంగా బ్రతికేయండు. రెండవదిగా నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. ఇదిగో అతను నేను అభిషేకించుకుంటాను. హల్లెలూయా. అతను ఒక పాత్రగా వాడుకుంటాను. హల్లెలూయా. నేనంటున్న మాట, నువ్వు అభిషేకించబడ్డావంటే నీలో ఏ క్వాలిటీలు ఉండాలి తెలుసా? ఏముండాలా? ఆయనకి ఇష్టంగా బ్రతకాలి, ఆయన ఆలోచనలు తీసుకోవాలా. సమయాన్ని దేవుడు ఎందుకు అనుకున్నా అంటే చిన్నవాడే, కానీ దేవుని ఏర్పాట్ల ప్రకారం నమ్మకంగా బ్రతికాడు. మనుషుల ఆలోచన ప్రకారం నడిపించబడిన సమయాలు, దేవుని ఆలోచన తీసుకొని నడిపించబడినవాడు సమయాలు. ఏదొచ్చినా కానీ ప్రార్థన మాత్రం మర్చిపోయేవాడు కాదు సమయాలు. సమయాలకి ఇంకో పేరేంటి తెలుసా? ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ కనపడ్డ కానీ ప్రార్థనలోనే కనపడేవాడు. ఏది వచ్చిన ప్రార్థనే. హల్లెలూయా. అందుకని అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అందరం అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన ఎంత నమ్మదగిన తండ్రి. నేను ఏమాత్రం విడిచిపెట్టలేదు ఆయన. నిన్ను పిలుచుకున్న దేవుడు ఆయన. నిన్ను ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన. ఆయన ఏర్పాట్లో ఉంటేనే నీవు ఆయన రాజ్యానికి చేరుతావని మాట్లాడుతున్న దేవుడు ఆయన. అందరు స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. నేను ఏర్పరచబడుతున్నానా? నేను పిలువబడ్డానే కానీ, నేను ప్రార్థనకు వస్తున్నానే కానీ, నేను అర్పణలు అర్పిస్తున్నానే కానీ, నేను ఏర్పాటు లేకపోతే నా ఏర్పాటు ఎందుకు? ఏర్పాటు చేయబడని నేను అభిషేకించబడాలి కదా. ఇదిగో నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమాత్రం కూడా స్వరము తగ్గకుండా ఆయన మన మధ్యలో ఉన్నప్పుడే ఆయన కాలు పట్టుకుని అడుగుదాం. ఇదిగో యాకోబు పెనుగులాడుతున్నాడు ప్రభు సన్నిధిలో, అయ్యా నన్ను అభిషేకించయ్యా, అయ్యా నన్ను అభిషేకించయ్యా. నన్ను ఏర్పాటు చేసుకున్నావు, తల్లి గర్భమును రూపించబడక ముందే నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా. నన్ను ఏమెందుకు ఏర్పాటు చేసుకున్నావో అయ్యా, నన్ను అభిషేకించు, నన్ను ఆశీర్వదించు నాయన. ఏమాత్రం నన్ను విడిచిపెట్టద్దయ్యా. అయ్యా నీ ఏర్పాటు ప్రకారం నేను నడిపించబడాలి. నేను పిలువబడిన వాడిగా ఉండకూడదయ్యా. నేను ఏర్పరచబడిన దానిగా ఉండాలి, ఏర్పరచబడిన వారిగా నడిపించబడాలి. ప్రభా నీ ఉద్దేశాలు నెరవేర్చి బిడ్డగా, అయ్యా నీకు ఇష్టమైన బిడ్డగా నేను మార్చబడాలి నాయన. చేద్దాం, అందరం ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం. దేవునితో ఎందుకు మాట్లాడి ఈరోజు? ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా.
ఈ పునరుత్థానపు ఆరాధనలో మీరు మాతో సూటిగా మాట్లాడినందులకై మీకు స్తోత్రం. ఇదిగో నీ ఉద్దేశాలు నెరవేర్చే వారముగా, నీ చిత్తానుసారముగా అడుగులు వేసే బిడలముగా నిశ్చయముగా మేమందరము తీర్చిదిద్దబడుదుము గాక. నీ చిత్తానుసారముగా మేమందరము నడుచుకొందుము గాక. నీ ఉద్దేశాలు మేమందరము నెరవేర్చుదుము గాక. మాకు కాదు యెహోవా, సర్వగణత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెందునుగాక. అయ్యా, నీ చిత్తానికి, నీ ఉపదేశానికి, ఇదిగో నీ ఆలోచనలకు మేమందరం అప్పగించుకున్నట్లుగా నీ కృప సహాయము దయచేసి విత్తబడిన ప్రతి మాట మా హృదయములలో స్థిరపరచండి. నీ లేఖనాలలో ఇంకను రాబో దినాల్లో మా అందరితో మీరు సూటిగా మాట్లాడి నీ నిత్య మహిమకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. అందరం శబ్దం దగ్గరగా ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.